అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మీకు ఐకాన్ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. ధన్యవాదాలు సార్. సార్, ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట కూటమిలోకి బీజేపీ కూడా చేరుతోందనేసి. ఏంటి పరిస్థితి? అంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీతో కలిసి వెళ్ళాల్సిందేనా? ఈ ఇలాంటి పరిస్థితి ఏంటి అసలు? దీనివల్ల టీడీపీకి లాసా, గెయినా? కాస్త మీరు మీ విశ్లేషణ చెప్పండి సార్. సార్ శ్రీనివాస్ గారు, ముందుగా భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేయటం అన్నది ఈ కూటమికి నష్టం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కావచ్చు, రాష్ట్రంలో వ్యతిరేక ఓట్లు చేర్చకూడదు అనే నినాదంతో వాళ్ళు కలుపుకున్నారనే భావన ఒకటి వ్యక్తమవుతుంది. కానీ నాకు కాదు సార్. తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళిద్దరు ప్రతిపక్ష పొత్తు వల్ల ఓట్ల ప్రజా వ్యతిరేకత అదే ఓట్లు చీలిపోకూడదు అనే వాళ్ళ ఉద్దేశం అయితే బీజేపీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? 10% ఓట్లు ఉన్నాయా? అదే 15% ఓట్లు ఉన్నాయా? 0.5% ఓట్లు లాస్ట్ టైం, ఇప్పుడు అది అదే కాస్త చెప్ దారుణం అయిపోతుంది. అదే చెప్పబోతున్నానండి. మామూలుగా వాళ్ళ ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంతో పైకి చెప్తున్నా కూడా నాకు తెలిసి వీళ్ళిద్దరూ వ్యవస్థలను చూసి భయపడుతున్నారేమో అనే అభిప్రాయం కూడా నాకుందండి. వ్యవస్థలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి కాబట్టి 2019లో వాళ్ళ ఇచ్చిన సహాయ సహకారాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి దోహదపడిందనే ఉద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఎన్నికల సంఘం మీద ఎంత పోరాటం చేస్తున్నా, లేకపోతే సిబిఐ వాళ్ళు చూసుకున్నా, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు చూసుకున్నా, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగం చేస్తూ ప్రతిపక్షాలని భయభ్రాంతులను గురి చేస్తున్నారు కాబట్టి ఎన్నికలు సజావుగా సాగాలి అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు ధనం అనేది ఒక ముఖ్యమైపోయింది. ఆ ధనం పంచే కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఎన్నికల సంఘం సంబంధించింది కావచ్చు, ఓ రక్షణ భటుల వ్యవస్థ కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, రేపు పొద్దున వ్యతిరేకంగా చేయకుండా అంటే అనుకూలంగా చేస్తారని అయితే నమ్మకం నాకైతే లేదు. కానీ ఇంకా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ ఉందనేదే నా భావన. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో వాళ్ళు ఇప్పుడు బలవంతం పెళ్లి, ఇది ఇందులో సందేహం లేదు. వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కూడా ఇది బలవంతం పెళ్లి, బలవంతంగా కాపురం. అందుట్లో ఎట్లాంటి సందేహం కూడా ఏమి లేదు. ఎక్కువ రోజులు మనుగడ సాగించిద్దని కూడా నేనైతే భావించట్లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సహనాన్ని దృష్టిలో పెట్టుకొని తను నష్టపోతున్నా, లేతే తన పార్టీ నష్టపోతున్నా, రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతోటే ఈ పొత్తులో భాగంగా ఆయన ముందుకెళ్ళాడని అయితే నేను భావిస్తున్నానండి. మనస్ఫూర్తిగా వెళ్ళాడైతే నేనైతే భావించట్లేదు. ఇప్పుడు ఒకటి ఆలోచించుకోండి, ఈరోజు రాష్ట్ర పరిస్థితి కనుక చూసుకుంటా ఉంటే, ఈ పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో కలిసిన తరువాత నిస్సందేహంగా 2-3% ఓట్లు తగ్గుతాయండి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అంటే అవన్నీ తెలియని కాదు వాళ్ళకి. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూసుకుంటా ఉంటే ప్రతిపక్షాల నోరు నొక్కుతూ వాళ్ళు చేసే విధ్వంసకాండకి ప్రేక్షక పాత్ర వహించడమే కాకుండా ప్రోత్సహిస్తుంది కూడా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ. ఆ ఉద్దేశంతో అలాంటి సహాయ సహకారాలు వీళ్ళు అందకుండా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే తనకు నష్టమైనా పార్టీకి నష్టమైనా సరే రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి కలగజేయటం కోసం సర్దుకుపోతున్నారేమో అనే అభిప్రాయం అయితే నాకు కలుగుతూ ఉందండి. కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇప్పుడు వాళ్ళు కలిశారని చెప్పని నేనేమి వాళ్ళని అభినందించట్లేదు. వాళ్ళది ధృతరాష్ట్ర కౌగిలి. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్ని నిర్వీర్యం చేసేసి ఏకచక్రాధిపత్యంగా వాళ్ళు ఏలాలని కోరుకుంటున్నారు. మంచి పనులు చేసి కాదండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మంచి పనులు చేసి రాజ్యాన్ని ఏలాలనుకోవట్లేదు. ఒక నియంతృత్వంతో, బలంతో, ఈ ప్రాంతీయ పార్టీల బలహీనతతోటి ఆడుకుంటూ, వాడుకుంటూ వీళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ప్రాంతీయ పార్టీల మీద ఉన్న అభిమానాన్ని, అభిప్రాయాన్ని కూడా ప్రజల్లో పల్చన చేస్తూ వాళ్ళు బలంగా వేళ్ళు నూరుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను శ్రీను గారు. దానివల్ల అంతిమంగా నష్టపోయే తెలుగుదేశం పార్టీ. మరి 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తోటి 2018 వరకు కూడా
వీళ్ళు మంత్రులు కేంద్రంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంత్రులు ఉన్నారు. అయినా సరే ఎంత ప్రయోజనం వనగూడింది, అదనంగా మనకేమన్నా ఉపయోగం జరిగిందా? అవమానకరమైన రీతిలో ఆ రోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేంద్రం నుంచి వైదొలిగే విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ గతంలో చూస్తున్నాం కాబట్టి, అంతకంటే గొప్పగా ఏదైనా జరుగుతాయని వీళ్ళు చెప్పినా కూడా అది అభూత కల్పనే. నిస్సందేహంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని చూసి ఎందుకు భయపడుతున్నారనేది మాత్రం అర్థం కాని విషయం. సరే, అది వాళ్ళ పార్టీల అంతర్గతంగా వాళ్ళకు సంబంధించిన విషయం కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు. ఒక రాష్ట్ర పౌరునిగా, తెలుగు రాష్ట్ర పౌరునిగా నేను మాత్రం దీన్ని స్వాగతించట్లేదండి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఒక విశ్లేషకుడిగా కూడా నా అభిప్రాయం, రాష్ట్ర ప్రయోజనాలని ఆశించో లేకపోతే రేపొద్దున కేంద్రంలో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది కాబట్టి ఇండియా కూటమి నిన్నటిదాకా దూరంగా ఉన్న ఈ రోజు ఎందుకు చొరవ చూపుతున్నారంటే, ఇండియా కూటమి బలహీన పడతా ఉంది కాబట్టి, బలవంతుడితో రేపు పొద్దున అధికారంలో ఉంటే కలిసి ఉంటేనే నానా ఇబ్బందులు పెట్టారు 2014 నుంచి 2019 వరకు చూసాం మనం. కాబట్టి శత్రుత్వం కంటే కూడా సరే మనకి మేలు చేయకపోయినా హాని చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళతోటి కలిసి ప్రయాణం చేస్తున్నారేమో అయితే నాకు అనిపిస్తా ఉందండి. ఒకవేళ అంటే ఏపీ ఓటర్లు ఎలా ఉన్నారంటే ప్రస్తుతము ఒకవేళ టీడీపీ బీజేపీతో కలిపి పొత్తు పెట్టుకున్న ఓట్లు మాత్రం బీజేపీకి ఏం కావాల్సి వస్తే అవసరం అయితే కాంగ్రెస్ కనే వేస్తాం కానీ ఆ బీజేపీకి మాత్రం ఓట్లు వేయమనే పరిస్థితిలో ఉన్నారు. ఈ టైంలో అనవసరంగా వాళ్ళకి 2 సీట్లు ఇచ్చినా కూడా అది టీడీపీ ఓటమి కారణం అవుతుందని నా ఉద్దేశం అండి. మరి చూద్దాం నిస్సందేహంగా మరి. అండి, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వాళ్ళు పోటీ చేసే స్థానాల కంటే కూడా భారతీయ జనతా పార్టీ చేసే స్థానాల మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉందండి. రేపు పొద్దున కనుక నిజంగానే మీరు అన్నట్టు ప్రజలు వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండి ఓట్లేస్తే, మీరే కావాలని ఓట్లు వేయించారు, మమ్మల్ని ఓడించారని చెప్పని ఇంకా కక్ష పెట్టుకుంటారేమనే ఆలోచన కూడా నాకైతే ఉందండి. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది కాబట్టి, ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు ఎక్కువ శ్రమ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా భారతీయ జనతా పార్టీ కూటమి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వాళ్ళైతే కల్పిస్తున్నారండి. ఇది మాత్రం నిస్సందేహంగా మీరు అన్నట్టు ప్రజలైతే మాత్రం గట్టిగా ఏదైనా మాట్లాడితే వీళ్ళకు కూడా ఓట్లు వేరేవనే భయం కూడా నాకు ఉందండి. ఎందుకు ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే తెలంగాణలో బీజేపీతో పొత్తులో కలిపి పోటీ చేసిన జనసేన ఆ, వాళ్ళు పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేసుకోలేదు, బీజేపీ స్థానాల్లో అవునవును. ప్రచారం చేసుకున్నారు. అవునండి, అదే నేను చెప్పేది. వాళ్ళ ఒత్తిడి అట్లా ఉంటుంది. విష కౌగిలి, ధృతరాష్ట్ర కౌగిలి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇందాక నేను ఉదరించినట్టు వాళ్ళు బలవంతం పెళ్ళే, మనస్ఫూర్తిగా కాదు. యా, మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చి కలిసినట్టయితే మనం ఆస్వాదించేవాళ్ళం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా చర్యలు తీసుకొని, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, అమానుషంగా ఉంది, చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రశ్నించి గళమెత్తి హెచ్చరించి మంచి మార్గాన కనుక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పయనించే విధంగా కనుక చర్యలు తీసుకుని ఉన్నట్టయితే ఈరోజు అందరూ స్వాగతించేవాళ్ళం. కానీ రాష్ట్ర వినాశనానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కారణమో దానికంటే ఎక్కువ కారణం భారతీయ జనతా పార్టీ అని అయితే నేనేది భావిస్తున్నాను. కానీ ఈరోజు మరి ఇందాక నేను ఉదాహరించినట్టు భవిష్యత్తులో రాష్ట్రానికి ఇంకా ఇప్పుడే ఎట్లా ఉన్నారు, భవిష్యత్తులో ఇంకెంత ఇబ్బంది చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళతో కలిసి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారనే అభిప్రాయం నాలో ఉంది కాబట్టి, ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇంకా మన మీద కక్ష పెంచుకునే విధంగా కాకుండా కొన్ని విషయాల్లో కూటమి గెలవాలనే నినాదంతో ముందుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందనే నిర్ణయానికి మీరందరూ వచ్చారు కాబట్టి నిస్సందేహంగా ఆయన్ని సమర్థించాల్సిందని చెప్పి నేను అయితే భావిస్తున్నాను. చూద్దాం సార్. ఇది ఈ పొత్తు ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు కాబట్టి రేపట్లో తెలిసిపోతుంది. సో దీనికోసమే నాకు తెలిసి ఇంకా సీట్స్ అనౌన్స్ చేసినట్లేదు, అభ్యర్థులు అనౌన్స్ చేసినట్లేదు. చూద్దాం మరి. ధన్యవాదాలు సార్.